అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ డే 32కి స్వాగతం. ఈరోజు మనం చాలా కామన్గా వాడే ఒక ఇంట్రెస్టింగ్ ఇడియం గురించి తెలుసుకోబోతున్నాం. పుకార్ల గురించి మాట్లాడేటప్పుడు ఇది భలేగా ఉపయోగపడుతుంది. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? మనకి కొన్నిసార్లు కొన్ని విషయాలు అఫీషియల్గా తెలియకముందే ఫ్రెండ్స్ ద్వారానో లేదా ఆఫీస్లో గుసగుసల ద్వారానే తెలిసిపోతాయి కదా, అవును కదా? అలాంటి అనధికారిక వార్తలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ ఈ ప్రశ్న చూడండి. ఇది నిజమేనా లేక ద్రాక్షతీగల మీద విన్నారా? ఒక్క నిమిషం, ద్రాక్షతీగల మీద వినడమా? అదేంటి, చాలా వింతగా అనిపిస్తుంది కదా. అదేనండి ఈరోజు మనం నేర్చుకోబోయే ఇడియం. దీని వెనుక్కున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి. సరే, ముందుగా దీని అసలు అర్థమేంటో క్లియర్గా చూద్దాం. పేరులో ద్రాక్ష ఉన్నంత మాత్రాన ఇది ద్రాక్ష తోటలకి సంబంధించిందైతే కాదు. దీనికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. హర్డ్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్. సింపుల్గా చెప్పాలంటే ఒక విషయం గురించి పుకార్ల ద్వారా, గాసిప్స్ ద్వారా తెలుసుకోవటం. అంటే ఎవరో అఫీషియల్గా అనౌన్స్ చేసింది కాదు, జస్ట్ బయట అనుకుంటుంటే తెలిసిందనమాట. ఇక్కడ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీనర్థం అక్షరాల ద్రాక్షతోటలో వినడం కాదు, పుకార్ల ద్వారా. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి అలా అలా పాకిన వార్త అని అర్థం చేసుకోవాలి. తెలుసా, ప్రతి ఇడియంకి వెనుక ఓ స్టోరీ ఉంటుంది, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి గ్రేప్ వైన్ అనే మాట ఎలా వచ్చింది? దాని వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ కథ మనల్ని అమెరికన్ సివిల్ వార్ టైంకి తీసుకువెళ్తుంది. ఆ రోజుల్లో టెలిగ్రాఫ్ వైర్లన్నీ చెట్లకి వదులుగా కట్టేవారట. ఆ వంకరటింకర్గా ఉన్న వైర్లు అచ్చం ద్రాక్ష తోటల్లో ఉండే తీగల్లా కనిపించేవి. ఇక అసలు విషయమేంటంటే, ఆ వైర్ల నుంచొచ్చే న్యూస్ అంతా క్లారిటీగా ఉండేది కాదు. చాలాసార్లు తప్పుడు సమాచారం వచ్చేది. అప్పట్నుంచి గ్రేప్ వైన్ అంటేనే నమ్మలేని వార్త, పుకారు అని ఫిక్స్ అయిపోయింది. భలే ఉంది కదా ఈ కథ. ఓకే, స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ దీన్ని మనం రోజూ మాట్లాడే మాటల్లో ఎలా వాడాలి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హర్డ్ ఆన్ ద గ్రేప్ వైన్ దట్ షీ ఈజ్ రిజైనింగ్. అంటే ఏంటి? ఆమె రిజైన్ చేస్తున్నట్టు మేనేజర్ చెప్పలేదు, హెచ్ఆర్ నుంచి మెయిల్ రాలేదు, కానీ బయట టాక్ నడుస్తోందనమాట. అప్పుడు ఇలా అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హర్డ్ ఆన్ ద గ్రేప్ వైన్ దట్ ద కంపెనీ ఈజ్ గివింగ్ బోనసెస్. అంటే కంపెనీ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ లోపల టాక్ ఏంటంటే బోనసులు పక్కా అనే. అప్పుడు దీన్ని ఇలా వాడొచ్చు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం, ఒక రకంగా సలహాలాంటిది. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్ ఆన్ ద గ్రేప్ వైన్. అంటే పుకార్ల ద్వారా విన్న ప్రతీదీ నిజం కావాల్సిన అవసరం లేదు, సో అన్నింటినీ నమ్మొద్దు అని చెప్పడం. సో గ్రేప్ వైన్ ద్వారా విన్నది జస్ట్ ఒక క్లూ మాత్రమే, దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా నమ్మకూడదు. సరే, ఇప్పటిదాకా మనం దీన్ని అర్థం, కథ, ఉదాహరణలు చూశాం. ఇక ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది. రెడీనా? నేను చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి. ఓకే, ముందుగా విడదీసి పలుకుదాం. హర్డ్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్. ఇప్పుడు అంతా కలిపి హర్డ్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్. పర్ఫెక్ట్! ఈరోజుకి మీకు ఓ చిన్న టాస్క్. మీరు రీసెంట్గా విన్న ఏదైనా గ్రేప్ వైన్ న్యూస్ ఉందా? ఏదైనా కొత్త సినిమా గురించి గానీ, క్రికెట్ గురించి గానీ ఏదైనా పర్లేదు. సరదాగా కింద కమెంట్స్లో చెప్పండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ నిజమేదో తెలుసుకొని దాన్ని షేర్ చేయాలి, పుకార్లను కాదు. ఇదే ఈరోజు మన లెసన్లో మెయిన్ పాయింట్. ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఇడియం మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డే 33లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్.